ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. పక్కా ప్లాన్తో దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నగదు కోసం వృద్ధ దంపతులను టార్గెట్గా చేసుకుంటున్నారన్నారు. 16 కాసుల బంగారం, 10,000 నగదు ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబం చెబుతున్నారు. పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రిపూట చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చోరీలో 4 వ్యక్తులు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పగటిపూట వ్యాపారాల పేరిట సంచరించే వ్యక్తుల పట్ల పోలీసులు నిఘా పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ కాదు, నేను ఫెర్రీ డౌన్లో ఉంటాను. ఇప్పుడు ఉదయాన్నే నాన్నగారు అమ్మ పైన ఉంటారు. కింద ఆపరేషన్ చేయడం, అమ్మకి ఆపరేషన్ జరగడం వల్ల కింద ఉంటున్నారు. మన పోషణలోనే పైన తమ్ముడు ఉంటాడు. తమ్ముడు 2 days బ్యాక్ పని మీద వైజాగ్ వెళ్ళాడు. నాన్నగారు రోజు ఉదయాన్నే చూసుకోవడం, పైగా నైట్ తాళం వేసుకోవడం, ఉదయాన్నే మళ్ళీ వచ్చి తాళం తీసుకుని చూసుకునే టైంలో ఉదయం 6:30కి పైకి ఎక్కేసరికి మొత్తం తాళం పగలు కొట్టేసి బీరో తాళాలు పగలు బయట సామాన్లు బయట ఉండేసరికి కంగారుతో నాన్నగారు నాకు ఫోన్ చేశారు. నేను ఇమీడియట్గా ప్రయత్నం వచ్చి చూసుకునేసరికి ఇంత 20 కాసుల దాకా బంగారం ఉంది, ఇవన్నీ పోయినాయి. 10,000 రూపాయలు క్యాష్ ఉంది, వాడకడానికి ఖర్చు మొత్తం తీసేసారు అని చెప్పి నాన్నగారు కంగారు చెప్పేసరికి నేను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసరికి వాళ్ళందరూ కూడా వెంటనే యాక్షన్లో దిగి పాపం అందరూ వచ్చారు, సహకరించారు, చూస్తున్నారు. సీసీ కెమెరాలు చెక్ చేయగా 2 లోన దూకినట్టు అన్నీ కనబడ్డాయి. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏం జరిగిందో